అడ్డగోలుగా మాట్లాడారు, దుర్భాషలాడారు, ఏం పీకలేరు, ఏం చేస్తారో చేసుకోండి అనేలా వ్యవహరించారు. ఇప్పుడు అలా లేదు, అంతా మారిపోయింది. క్షమించండి బాబోయ్ అంటూ ప్రాధేయపడుతోంది. ఇదంతా నటి వైసీపీ సానుభూతి పర్రాలు శ్రీరెడ్డి వ్యవహారం. అవును, ఇదంతా నిజమే. ఒకప్పుడు లెక్కలేని విధంగా బిహేవ్ చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు తాను మారిపోయానంటోంది. క్షమించండి మహాప్రభు అంటూ అభ్యర్థిస్తోంది. మరోసారి ఎప్పుడూ ఇలా మాట్లాడనంటూ కన్నీళ్లతో అర్థిస్తోంది. ఈ మేరకు ఒక లేఖ రాసింది. ఇక లోకేష్ అన్నగారు అంటూ తాను చేసిన తప్పులను ఒప్పుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఓవర్ టు యు శ్రీనివాస్. ప్రధానంగా చూసుకుంటే శ్రీరెడ్డి అంశం దేవర్ నుంచి కూడా వైసీపీ అధికారంలోకి వచ్చినటి నుంచి మొన్న అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా ఆవిడ సోషల్ మీడియా వేదికగా కూడా అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే స్వయాన షర్మిల విజయం మీద కూడా ఆవిడ హాట్ కామెంట్ చేశారు. అవన్నీ కూడా జుగుత్సాకరంగా ఒక మహిళ రోడ్డుపైకి వచ్చి అలా తీవ్రంగా స్పందించడం మాత్రం నెటిజన్లందరి నుంచి కూడా తీవ్ర ఆరోపణలు వ్యక్తమయ్యాయి, తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విధానపరంగా పారదర్శకంగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి వాళ్ళు వ్యవస్థని రన్ చేస్తున్న విధానం అయితే మనం చూసుకోవచ్చు. అయితే గతంలో చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి, నందిగమ్మ సురేష్ వంటి వారి మీద కేసులు నమోదు చేసి బోర్గడ్డ అనిల్ కుమార్ వంటి వారిని రిమాండ్ తరలించారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే వర్ర రవీంద్ర రెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, అలాగే ఈ రోజు శ్రీరెడ్డి అంశం, లేదంటే పోసాని కృష్ణమురళి, లేదంటే మనం చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ, వరుస చూసుకుంటే అందరి మీద కూడా విధానపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీరెడ్డి మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. బొమ్మూరు రాజమహేంద్రవరం అంటే తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో పద్మావతి అని ఏపీ మహిళా నాయకురాలు, ఏపీ టీడీపీ మహిళా నాయకురాలు కార్యదర్శిగా ఉన్నారు. పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొమ్మూరులో పలు సెక్షన్లు 196, 353 తదితర సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అయితే ప్రధానంగా శ్రీరెడ్డి మీద దాంతో పాటు కూడా అనంతపురంలో కేసు నమోదైంది. అనంతపురంలో ఫిర్యాదు అందింది. విశాఖపట్నం కంచిరపాలెం పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు అందింది. అయితే ఈ నేపథ్యంలో ఇన్ని చూసుకున్న ఆమె ఈ రోజు ఒక్కసారిగా తన యొక్క పశ్చాత్తాపంతో ప్రాధేయపడుతూ లోకేష్ అన్నారంటూ కూడా లేఖ రాసి తను 1000 సంవత్సరాల క్షోభని అనుభవిస్తూ ఉన్నాను. నా వల్ల ఎవరు కూడా నా కుటుంబం ఇబ్బంది పడకూడదు, నా ఇంట్లో 3 పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అంటూ 2 చేతులు జోడించి భవిష్యత్తులో మరలా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా తాను ఈ పందాన్ని అనుసరించనని లెంపలేసుకుంటూ కూడా ఆవిడ సారీ చెప్తూ బహిరంగ లేఖ, నేను లోకేష్ కి డైరెక్ట్ గా చెప్పే స్థాయి కాదు కాబట్టి లేఖ ఇస్తున్నాను కూడా ఆవిడ చెప్పింది. ఏదేమైనా సరే చూసుకుంటే కనుక ఈ రోజు ఈవిడ తాలూకా మార్పు ఏదైతే ఉందో, మార్పు చేసి క్షమాపణ కోరినప్పటికీ కూడా చట్టం తన పని తాను చేస్తూనే ఉంటుంది. తప్పు చేసే సారీ చెప్తే కుదురుతుందా అని కూడా కూటమి నేతల నుంచి అయితే అపోజిషన్ లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏదేమన్నా కూటమి శ్రీరెడ్డి మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థాంక్యూ శ్రీనివాస్.